రౌడీలందరూ వచ్చి కొట్టి వాళ్ళని వెలగొట్టి మొత్తం కూడా అక్రమంగా షీట్లు పెట్టుకొని దాన్ని మొత్తం కూడా ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తాం. మేమందరము పెద్దలు సవితేంద్ర రెడ్డి గారు, తర్వాత కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో ఇక్కడికి రావడానికి ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఆ ల్యాండ్ను ప్రొటెక్ట్ చేయాలా, తర్వాత 600 మంది రైతులు ఎవరైతే ఇవాళ దుర్మార్గంగా ఈ రౌడీజంతో గుండాయిజంతో ఏదైతే వాళ్ళ జీవితాలు సిద్ధమవుతుందో వాళ్ళని కాపాడాలని చెప్పని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ రిప్రజెంటేషన్ కాపీ మీకు ఇస్తా ఉన్నారు. అంటే మీరు సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది. ఏ రకమైనటువంటి లీగల్ టెనబిలిటీ లేదు. వాళ్ళు ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని పూర్తిలో కూడా తుంగలో తొక్కిన తర్వాత నేదర్ ద ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ క్లైమెంట్స్ కానీ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం అన్నటువంటి వాళ్ళకి కానీ ఏ రకమైనటువంటి ఒక లెజిటమేట్ రైట్ ఈ భూమి మాది అని చెప్పని క్లెయిమ్ చేసుకోవడానికి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది. బాధ ఏంటి అంటే ప్రభుత్వం is the defendant in the Supreme Court. Government is defending that it is the government land and private fellows are defending that it is their land. అయినప్పటికీ కూడా కోర్టులో పెండింగ్ ఉన్న తర్వాత కూడా ప్రైవేట్ వాడు షీట్లు పెట్టి అక్కడ ఉన్నట్టు రైతులను కొట్టి బెదిరించి అక్కడ వాళ్ళ జీవితాలను నాశనం చేసి గుంజుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది, లేకపోతే రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ముఖ్యంగా కలెక్టర్ గారు యు ఆర్ ద ఫండమెంటల్ అథారిటీ టు ప్రొటెక్ట్ ది రెవెన్యూ ల్యాండ్స్ ఆఫ్ ద స్టేట్, కానీ మీ పరిధిలో ఉన్నటువంటి భూములను కాపాడే హక్కు బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేతనో మొత్తానికి మాత్రం కొంచెం మౌనంగా ఉండడంతో 600 జీవితాలు నాశనం అవుతుంది. 2 దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ఇవాళ చట్టాలతో పరిమితం లేదని సంబంధం లేదన్నట్టుగా, కోర్టు తీర్పులు గౌరవం లేదన్నట్టుగా ఇవాళ ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మ్యూట్ స్పెక్టేటర్ మాదిరిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది, పరోక్షంగా వాళ్లకు మద్దతిస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దయించి వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, రాజ్యాంగ నిబద్ధత ఉండాలి, చట్టాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఆ భూమును దయచేసి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అంటే చాలా డీటెయిల్ రిప్రజెంటేషన్ ఉంది, మీరు చదివితే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఒకటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేమేం కోరుతున్నామంటే బేసిక్ గా మీకు కోరేది ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి, కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్డ్ ఇన్ ది సుప్రీం కోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత వాళ్ళు సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఎవిక్ట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్. కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇప్పియండి, ఇది మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం అందులో అంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకి మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకి మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకి మీరు బోర్లు వేసుకుంటే పర్మిషన్ ఇచ్చినారు. అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ మీ భూమి కాదని చెప్పని వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా? అనాథలు అయిపోయి వాళ్ళు ప్రేతాత్మకులుగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. తర్వాత నెక్స్ట్ సార్, 1 లెటర్ ఫ్రమ్ యూ, ఒక్కటే లెటర్ మీకు పోలీసు వాళ్ళకి చెప్పినా, హైదరాబాద్ చెప్పినట్టయితే యాక్షన్ విల్ బి టేకెన్. కలెక్టర్ ఆఫీస్ ఒకటే ఒక లెటరు, ఎవరైతే ఇల్లీగల్ గా డిస్పైట్ ద సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పొజిషన్ లోకి వస్తున్నారు, ఇల్లీగల్ గా గ్రాప్ చేస్తున్నారని చెప్పి ఒక లెటర్ మీరు ఇచ్చినట్టయితే పోలీస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళపైన, ఈ ఒమేగా వాళ్ళపైన, కోహినూర్ వాళ్ళపైన, ఈ ఆల్ఫా వాళ్ళపైన మీరు క్రిమినల్ ట్రెస్పాస్ కింద వాళ్ళపైన మీరు క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. తర్వాత ఈ డిసిప్లినరీ యాక్షన్ కూడా సబ్ రిజిస్ట్రార్ మీద కావాలి. ఏ కారణం చేత ఇష్టం వచ్చినట్టు కోర్టులలో కేసులు పెండింగ్ ఉండగా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తున్నాడు అనేటువంటిది చేయమని చెప్పని కోరుతున్నాము. తర్వాత ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేరెవర్ ఇట్ ఈస్ నెసెసరీ దయచేసి చేయించాలని చెప్పని కోరుతూ అక్కడ ఇమీడియట్ గా పవర్ కనెక్షన్స్, అగ్రికల్చర్ పవర్ కనెక్షన్స్ అన్ని కూడా వాళ్ళకి రెస్టోర్ చేసి వాళ్ళు సాఫీగా వ్యవసాయం చేసుకునేటువంటి ఒక వెసులుబాటు కల్పించండి.
మొత్తం డిమాలిష్ చేసినారు, సర్వనాశనం చేసినారు గుండాగలంతా, బౌన్సర్లంతా. కాబట్టి ఆ రైతులకు కూడా కంపెన్సేషన్ ఇప్పించేటట్టుగా ప్రభుత్వం నుండి ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతూ, దయచేసి మీరు న్యాయబద్ధంగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాం. మేమేమి ఇదే పొలిటికల్ రిప్రజెంటేషన్ కాదు. ప్రభుత్వ భూమి మనం ఉంటాం పోతాం, రేపు పొద్దుగాల అది 7,000 కోట్ల రూపాయల విలువైన భూమి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే భూమి. అంత విలువైన భూమిని అప్పనంగా ఏదో కేకులు కోసుకున్నట్టు ప్రైవేట్ కంపెనీ కేకులు కోసుకుంటుంటే మనం ప్రేక్షక పాత్ర పోషిస్తే సరైనది కాదనే ఉద్దేశంతో కాపాడాలని చెప్పని వారి నాయకత్వంలో, వీరందరూ ఎమ్మెల్యేలు అందరి నాయకత్వంలో మేము ఇక్కడికి వచ్చినాము. మేము ఒకటే అభ్యర్థిస్తా ఉన్నాం, ఇట్ ఈస్ ద పీపుల్స్ ల్యాండ్, ఇట్స్ ఎ గవర్నమెంట్ ల్యాండ్, ప్లీజ్ ప్రొటెక్ట్, యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్. ఇది మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ గివ్ ద రిప్రజెంటేషన్, దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ స్టేజ్ కదా. కాదు చంద్రారెడ్డి గారు, ఆ భూమి మీరు యాజ్ ఎ అడిషనల్ కలెక్టర్, ఆర్ యూ ఆల్సో పార్టీ టు ద సుప్రీం కోర్ట్ కేస్ ఆర్ నాట్? యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కేస్. ఆర్ యూ డిఫెండింగ్ దట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్? ఇఫ్ యూ ఆర్ డిఫెండింగ్, ఇప్పుడు మన ప్రైవేట్ భూమిలో, మన ఇంట్లో 100 గదాల భూమి ఉంటుంది, నాకు 100 గదాల భూమి ఉంది ఎక్కడ రోడ్డు మీద, ఆ 100 గదాల భూమి నాదంటున్నా, 100 గదాల భూమి నాదని చెప్పి ఇద్దరం కొట్లాడుతున్నాము. నాది అని చెప్పి నా దగ్గర కాగితం ఉంది అని చెప్పి లెజిటమేస్ ఉన్నప్పటికీ కూడా నాది అని చెప్పి ఇద్దరం కోర్టులో కొట్లాడుతుంటే ఆయన వచ్చి ఒక షీట్లు పెట్టి తూకుంటారా సార్? కొట్లాటైతే ఇష్యూ అంతా మీకు ఐడియా ఉంది. మీకు ఏంటంటే 24/9/2016 ఆ రోజున మ్యూటేషన్ చేశారు. ప్రైవేట్ ఫెలోస్ మ్యూటేషన్ చేయడం జరిగింది. 24/9/2016 3 కంపెనీస్. జస్ట్ 2016 పొజిషన్ అయింది. అంతా ప్రోహిబిటెడ్ ల్యాండ్ 24/9/2016 మ్యూటేషన్ జరిగింది. 3 కంపెనీస్. తర్వాత సబ్సిక్వెంట్ గా వాళ్ళు నాలా పర్మిషన్ వచ్చారు, దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. 26/9/2019 రోజునే నాలా పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్. ఏమని ఆడియో రిఫరెన్స్ టు pretext that it is included in the prohibitory రికార్డ్ లో మెన్షన్ అయి ఉంది కాబట్టి ఆ రోజు 2019 రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేసిన తర్వాత ద మ్యాటర్ హ్యాస్ బిన్ టర్న్ టు ద వేరియస్ లిటిగేషన్స్. ఆ రిజెక్షన్ లో దే వెంట్ టు హైకోర్ట్ dismissal, then Supreme Court. High Court has confirmed That's what that it is a government land. దాని మీద సుప్రీం కోర్టు పోయినారు. సుప్రీం కోర్టు we have said very clearly that it is a government land. Correct. And we have already filed the counters. Correct. So at present the matter is sub judice. So the thing is we will examine and we will discuss the results of Of submission, sir. When you are saying that land belongs to government in the Supreme Court, అయినప్పటికీ కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కు పూనుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? అక్కడ ఉన్నటువంటి ఒక పీస్ఫుల్ పొజిషన్ లో ఉన్న రైతులను ఎందుకు కొట్టి అందించి బెదిరించి వాళ్ళ మొత్తం వ్యవసాయ భూములను నాశనం చేసి బోర్లనంతా బుల్డోజర్ నడిపి ఎందుకు నాశనం చేస్తారు? ఒక బుల్డోజర్ నడవాలంటే పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వచ్చి భూమి వస్తే ఎట్లా బుల్డోజర్ వచ్చిందని అడిగేటువంటి పరిస్థితుల్లో కోర్టులో కేసు పెండింగ్ ఉన్నటువంటి ఒక భూమి ఇది ప్రైవేట్ వాడు ఎట్లా వస్తాడు? దీని వెంట ఉన్నటువంటి వాడు పెద్దలు ఎవరు? ఎవరిని చూసి ప్రభుత్వం ఇవాళ భయపడతా ఉంది? No, you gave it. You are fair enough. You are very fair enough. And we are for the government, and we have filed our counter stating that it is a government land. నేను దాంట్లో తప్పదు. Nala rejection tarvata matter has turned out to the litigation. That mutation proceeding has not been implemented in the records. Just the then officer, whoever it is, he has issued the mutation proceedings. Which mutation proceedings has not been carried forward in the record. Subsequent to that, the then officer 2019 law, Nala has not been considered, Nala rejected, under the presumption that it is
it is recorded in the prohibitory record. And government land. As if in the government land. See, we are treating it as a government land only. Correct. And on rejection, they filed WPs and against the WPs, Supreme Court, Supreme Court matter, 3 WPs or 3 SLPs are pending. And we have filed the counter stating that it is the government favorable counter election. That is the issue now. Okay, we appreciate you. You filed a counter in the Supreme Court. We'll felicitate you also. But why is that you are enacting on private fellows trying to encroach onto the land? Chronic litigation. అట్లా కాదు కదా అదే మనం చట్టం అందరు చూస్తున్నారు, కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. ప్రైవేట్ వాడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ప్రభుత్వ భూమిలోకి వచ్చి వాడు షెడ్లెట్లు వేస్తాడు, అక్కడ ఉన్న రైతులను కొట్టెట్లు ఎదిరిస్తాడు, అక్కడ ఒక లచ్చమ్మ చెరువు అని చెప్పనుంటే చెరువును డిస్ట్రాయ్ చేసుకుంటే ఎట్లా వస్తాడు? ప్రభుత్వం ఎందుకు మీరు ఇంతవరకు సంతోషం, మీకు దండేస్తాం, సన్మానం చేస్తాం, ఇంతవరకు ఫైన్. బట్ వై ఇస్ దట్ యు ఆర్ సైలెంట్ వెన్ ప్రైవేట్ ఫెలో ఇస్ ట్రైంగ్ టు ఎంక్రోచ్ ఇన్ టు ద ల్యాండ్? అక్కడే మీరు చెప్పేది ఏంటంటే మ్యాటర్ ఈజ్ ది వేరియస్ లిటిగేషన్స్ కాబట్టి సో లిటిగేషన్ పార్ట్ హ్యాస్ నాట్ బీన్ క్లియర్డ్ సో ఫార్. డెఫినెట్లీ వీ విల్ డిస్కస్ ద థింగ్స్ అండ్ అప్రోప్రియేట్ యాక్షన్, లీగల్ యాక్షన్ ఎట్లా ఉంటే అట్లా గవర్నమెంట్ ఇస్ రెడీ. రెండే సార్ అండ్ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్. ప్రైవేట్ ల్యాండ్స్ లో కూడా ఇద్దరు కొట్లాడుకుంటుంటే 45 సెక్షన్ 145 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆర్టీఓ టేక్ పొజిషన్ ఆయన కాస్టోడియన్ పెట్టుకుంటారు. ఇది ఇంత పెద్ద లిటిగేషన్, ఇంత పెద్ద ల్యాండ్, ఇంత దాంట్లో 45 ఆర్టీఓ పొజిషన్ తీసుకోవాలని 145 section has so many grounds ఉంటాయి దాంట్లో. 145 కన్నా ముందు there should be so much of issues have come and so many number of FIRs issue చేయాలి. FIRs పెట్టి వాళ్ళు లాండ్ ఆర్డర్ ఇష్యూ ఎలా వస్తుందని చెప్పాలి. అండ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఉన్నాయి సార్, కొట్లాడుకోవడం కూడా జరిగింది, కొట్టడం కూడా జరిగింది, పోలీస్ స్టేషన్ పెట్టడం కూడా జరిగింది. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దట్. యాక్చువల్లీ 2006 లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ మొటేషన్ 2006 లో. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే ద మ్యాటర్ ఇస్ సబ్ జ్యూడిస్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్. కరెక్ట్ సార్. ఒక చిన్న మాట, కామన్ సెన్స్ తో పాయింట్ సార్ ఇది. మీరు కోర్టులో ప్రభుత్వ భూమి అని చెప్పిన తర్వాత ప్రైవేట్ వాడు వచ్చి కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇంకొకటి ఏంటంటే స్టెప్స్ విచ్ వీ హావ్ టు బి టేకెన్ వి హావ్ ఆల్రెడీ టేకెన్. 600 మందిని కొట్టేలా కొడితే మీరు యాక్షన్ తీసుకున్నారు. అట్లా కాదండి, మీరు 600 మందిని కొట్టేలా కొడితే 22A లో ఉంది ప్లస్ POP లో ఉంది. ఉంటే సో దే కాంట్ ఎలిమినేట్ నౌ. నో బట్ వై ఆర్ దే డూయింగ్ ఇట్ అండ్ వై ఆర్ యు సైలెంట్ అబౌట్ ఇట్? సార్ అట్లా సార్ ఇప్పుడు మనకి కోర్టులో నాట్ టు ఇంటర్ఫియర్ కానీ స్టేటస్ కో కానీ ఇంజెక్షన్ కానీ మన ఉందా? మీ పేరు ఆర్డర్ ఉందా? SLPs అని సార్ ఇప్పుడు సివిల్ నాలెడ్జ్ కామన్ మ్యాన్ కూడా అంటే చెరువంటారు ఇరిగేషన్ ట్యాంక్ ట్యాంక్ మరి అది చికెన్ కదా. కాబట్టి ఇప్పుడు రైతులకు అప్పుడు కరెంట్ కనెక్షన్ అవన్నీ ఇచ్చింది కదా. సార్ ఇంకొక చిన్న తమాషా జరుగుతుంది. నేనున్న ఫ్యాక్ట్స్ మీకు మీరు ఫ్యాక్ట్సే చెప్తాను. చంద్రారెడ్డి గారు మీరు ఫ్యాక్ట్సే చెప్తున్నారు. బట్ వీఆర్ ఆల్సో ట్రైంగ్ టు కన్విన్స్ యూ దట్ దేర్ ఇస్ అన్ ఇనాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ది అఫీషియల్స్. To the extent you are right that you went to the Supreme Court, you made a counter, you wanted to defend the government land, అంతవరకు సంతోషం, నాకేం అబ్జెక్షన్ లేదు. బట్ తదనంతరం కోర్టుల్లో కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత కూడా ఎవరి ధైర్యం చూసుకొని, సుప్రీంకోర్టు అండి అది చిన్నదైన కోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని నిర్దిష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఎవరి ధైర్యం చూసుకొని ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు ఎంటర్ అవుతాడు? ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఏ ల్యాండ్ల కంటే అట్లా ల్యాండ్లకు ఒత్తుకుంటారా సార్? ఎందుకు కోము? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ భూమిలో ఎవరు వెనుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని వాడు ప్రైవేట్ వాడు లోపలికి పోతాడు? ఎందుకు పోలీసులు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటారు? ఎందుకు రెవెన్యూ అధికారులు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఒక చెరువును విధ్వంసం చేస్తుంటే హైడ్రా అధికారులు ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, మా రెవెన్యూ మినిస్టర్ అది అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం మ్యూట్ గా. ఇంతవరకు సంతోషం, ఈ దండు కూడా ఇస్తాం ఇప్పటిదాకా. బట్ సబ్సిక్వెంట్ ఇనాక్షన్ హౌ డూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఒకటి. రెండోసారి ఒక చిన్న తమాషా మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మేము చెప్తాం మీకు. నిన్నటి వరకు ప్రోహిబిటరీ లిస్ట్ లో కనబడుతున్నది. ఇవి మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం, రాత్రి నుంచి ఆడుతున్నాం ప్రోహిబిటరీ లిస్ట్ అని చెప్పండి. లిస్ట్ కనబడతలేదు. సంబడి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ గేమ్. ఇది పెద్ద కుట్ర.
ఈ 7,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. మీకు అప్పీల్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గా మీరు కానీ దయచేసి మీరు బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ అండ్ దెన్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, హానర్ ద సుప్రీం కోర్ట్. ఆడ పెద్ద మనిషి దగ్గర పెండింగ్ లో ఉంది కేసు సుప్రీం కోర్టు మీద. వాళ్ళు చెప్పేదాకా నా గురించి వాళ్ళు ఏదో చెప్తారు కదా తీర్పు, ఈ లోపే ఆగమాగమైపోయి భూములు కబ్జా చేస్తుంటే మనం ఎట్లుకుంటాం చెప్పు. అసెంబ్లీలో ఇంత చర్చ వచ్చిన తర్వాత సీఎంఆర్ఏ దాని మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మన యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే అలర్ట్ గా ఉంది. వీ హావ్ టు టేక్ ది స్టెప్స్ సార్. డిపార్ట్మెంట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ఆల్ ది స్టెప్స్. దట్స్ వాట్ వీ హావ్ కెప్ట్ ఇన్ ద పిఓబి. ఓబిటర్లు ఎందుకు పెడతాము? గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే భాగంలో పిఓబిలో పెడతాము. ఆల్రెడీ ఇట్ ఈస్ ఉంది. మీరు ఒకటి వీలైతే హైడ్రాక్ట్ సిక్కం ల్యాండ్ కాపాడాలి. హైడ్రా మొత్తం పేదల ఇల్లు కూడా ఉంటుంది. హైడ్రాక్ లెటర్ బట్టి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా ఉండొచ్చు కదా. ఒక లెటర్ మీ తరఫున ఒక లెటర్ హైడ్రాక్ ప్రొటెక్షన్ మేము అప్పీల్ అప్పుడే చేస్తున్నాం సార్. ఇప్పుడైనా సరే జరిగినంత వరకు జరిగింది. సుప్రీం కోర్టులో మేము కౌంటర్ చేసినాం. జరిగేది ఇప్పుడు మేము తీసుకున్న చర్యలన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. పర్ఫెక్ట్ ఉన్నాయని చెప్తున్నా మీకు చెప్పినా కదా. మీరు అదే మీరు ఏమనుకో యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మనం 100 ముచ్చట మాట్లాడుతున్నాం, మీరు 1 ముచ్చట మాట్లాడుతున్నారు. మనం సుప్రీం కోర్టులో మీరు కౌంటర్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామక్రమం గురించి చర్చ జరుగుతుంది. మీరు సుప్రీం కోర్టులో మేము కౌంటర్ వేసినాము, పీఓలో పెట్టినామని అంటున్నారు. మేము దాని గురించి డిస్ప్యూట్ చేస్తలేము. పీఓబీలో పెట్టలేదు అని చెప్పని, దాంట్లో ఏదో లిటిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పని మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు అది కరెక్ట్ చేసుకోండి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫైల్డ్ ద కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. తదనంతరం మీరు సుప్రీం కోర్టులో కౌంటర్ వేసిన తర్వాత ప్రైవేట్ వాడు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీరు ప్రేక్షక పాత్ర ఏదైతే పోషిస్తున్నారో అది వివాదాస్పదమైనటువంటిది, తప్పుడు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. దాన్ని మీరు సరిదిద్దుకోమని కోరుతున్నాం. మీరు పొజిషన్ తీసుకోండి. ల్యాండ్ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు టేక్ అంటే యాజ్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అంటే వీ హ్యావ్ ది ఆఫీసర్స్ వీ టు టేక్ స్టెప్స్ అకార్డింగ్లీ. సో స్టెప్స్ అకార్డింగ్లీ క్రానలాజికల్ థింగ్స్ మీకు చెప్పాను నేను. ఇది వాట్ హ్యాపెండ్ ఆ డేట్ తో సహా మీకు చెప్పాను. మా దగ్గర రికార్డు ప్రకారంగా మ్యూటేషన్ జరిగినది, దాని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మ్యూటేషన్ కూడా 2000 చెప్పాను. దట్ ఈస్ డన్ ఇన్ 24/9/2016. ఆ 16 తదుపరి వాళ్ళు మ్యూటేషన్ పెట్టిన దాన్ని 26/9/2019 రోజున నాలా కోసం పర్మిషన్ పెట్టారు. నాలా రిజెక్టెడ్ ఆన్ గ్రౌండ్ దట్ ట్రీటింగ్ ఇట్ ఇస్ 22 ఇలా ఉందని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన దాని ఉంది లిటిగేట్ అయిపోయి దే ఫైల్డ్ ది డబ్ల్యూపీసీ ఇన్ ద హైకోర్ట్. ఏం చెప్పింది? హైకోర్టు దాని తర్వాత ఇట్ హాస్ బీన్ క్యారీడ్ టు సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ వీ హావ్ ఫైల్డ్ వెరీ క్లియర్ కౌంటర్ దట్ ట్రీటింగ్ ఇస్ ద గవర్నమెంట్. Your action ends there only. No, your action ends there only. You are trying to convince us that your action ends by simply filing the counter. You also have a rule-bound duty to protect the land. You have a rule-bound duty to protect the land. That's what we have filed a counter. అరే మన కౌంటర్ అంటే ఏమండి? నాకు అర్థం కాదు. పేపర్ కౌంటర్ అంటే పొజిషన్ లో ఫెన్సింగ్ ఏవైతే షేడ్స్ చేసిందో అవన్నీ మీరు రిమూవ్ చేస్తే తీసేస్తే జనాలకు కూడా కానీ పబ్లిక్ కానీ వాట్ ఈస్ హ్యాపెన్ అది కరెక్ట్ గా యాక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా తెలియాలి. అంతకన్నా ముందు లిటిగేషన్ మీకు ఐడియా ఉందా? నేనేం చెప్తున్నా సార్, ప్రియర్ టు దట్ పార్ట్ ఆఫ్ ది చంద్రారెడ్డి గారు ఒక మాట, మనం ఇంత బీట్ అరౌండ్ ద బుష్ అవసరం లేదు సార్. హైకోర్ట్ ఇన్ ఇట్స్ విజ్డమ్ యాజ్ పర్ ద లా హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇట్ ఇస్ ద గవర్నమెంట్ ల్యాండ్ విత్ ఆల్ ద లీగల్ రైట్స్. ప్రైవేట్ వాడు కూడా పోయి వాడు కంప్లైంట్ చేసినాడు, సుప్రీంకోర్టులో కేసు వేసుకున్నాడు. మీరు ఇవాళ కూడా ప్రభుత్వం మా భూమి అని కోర్టులో డిఫెండ్ చేస్తుంది. డిఫెండ్ చేసిన ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాడు వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? అదే ప్రశ్న. ఎందుకు 600 మంది జీవితాలు వాళ్ళు నాశనం చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నది? గుండాయిజం, రౌడీజం, బౌన్సర్లు పోతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? చెరువులు కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది అనేది ప్రశ్న. వీ హ్యావ్ నో ప్రాబ్లం, యూ ఫైల్ ద కేస్, వీ ఫెసిలిటేట్, మీకు సమానం చేస్తాం. కౌంటర్ చేసిండ్రు, భూమి ఎందుకు కాపాడతలేము దానికి సమానం చెప్పమంటే మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు మా అబ్జెక్షన్ ఏంటంటే కాంపౌండ్ కట్టిస్తారా? అట్లా అట్లా గమ్మతుందండి. మీరు గమ్మత్ చెప్తారా? గవర్నమెంట్ ఆల్వేస్
He has the right and Sir, మీరు the powers Sir, to what take you- any type of Sir, land any time. Sorry That for- you please Sir, remember. sir, Land will never go Sorry for anywhere. interrupting. And we are for government interest. సార్ నేను ఒకటే సార్ మళ్ళీ అడుగుతున్నా, దాంట్లో మీకు నాట్ ఇంటర్ఫియర్ ఆర్డర్ ఏమైనా ఉందా, స్టేటస్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇంజక్షన్ ఏమైనా ఉందా? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన ప్రభుత్వం ఎవరున్నా పని చేయాల్సిందే, అధికారులు ఖచ్చితంగా చేయాల్సింది. ఈ రోజు నుంచి ఎందుకు చేయట్లేదు? మీ పని అంటున్నాం. ఇంత ఇష్యూ అవుతున్నది, ఇంతమంది రైతులు వచ్చినారు, ఇంత పెద్ద ఎత్తున దుమారాలు వేస్తా ఉన్నది, దీని వెనకాల ఏమైనా రాజకీయ మీకు ఏమైనా ప్రెజర్ ఉందా, అప్లికేషన్ ఉందా ఏమైనా? ఆబ్వియస్ కనబడుతుంది కదా. దట్స్ వాట్ చెప్పండి, క్లియర్ చెప్పండి. మీరు మీరు యాక్షన్ తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు? We are in the interest of government. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు కదా, నిన్న రంగనాథ్ గారేమో ప్రైవేట్ ల్యాండ్ అంటున్నారు. No, no, this- కలెక్టర్ గారు చెప్పారు అని అంటే 22A పెట్టాము, POB పెట్టాము, ల్యాండ్ లిటిగేషన్ లో ఉంది, నాలా పార్ట్ రిజెక్షన్ చేసినందుకు సుప్రీంకోర్టులో SIPs ఉన్నాయి. దట్ ఈస్ ద ఇష్యూ. అదర్ సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ లో ఉంది ఇప్పుడు ఇష్యూ. దట్ ఈస్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్. ఎర్లియర్ రౌండ్ యూ నో వెరీ వెల్. Earlier round, what is the litigation, you know, because earlier what happened, the OS shoot was filed. Quotation Shoot, అది కూడా quotation కదా. that is carried to various అవన్నీ litigation. ఐడియా ఉన్నాయి. అని మాకు కూడా ఐడియా ఉంది సార్ అదంతా. మా ప్రశ్న అంతా ఒకటే అమ్మా, ఒకటే మాట మీరు చెప్పరమ్మా. గవర్నమెంట్ ల్యాండ్. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒప్పుకున్న తర్వాత ఒప్పుకో సార్, 7,000 కోట్ల రూపాయల భూమి అది. గవర్నమెంట్ ల్యాండ్ ఒప్పుకుంటూనే గవర్నమెంట్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వాడు వస్తే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉంది? అప్పుడు ఇక్కడ ఏంటంటే litigation లిటిగేషన్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా. మీ మీద గవర్నమెంట్ మీద బైండ్ ఓవర్ లేదు కదా సార్. కోర్టులో కేసు వేసినంత మాత్రాన ప్రైవేట్ వాడికి వచ్చి గవర్నమెంట్ భూమిలో కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అధికారం సంతరింపబడతా? రెవెన్యూ చట్టంలో ఏముందో చెప్పండి. that we will discuss with the What do you discuss, sir? దీంట్లో చిన్న పిల్లలు అడిగితే చెప్పే చట్టం సార్ అది. మీరు అమ్మ చెప్పలేదు. మీరు ఒకటి సార్ పొజిషన్ మీద మీరు ఉంటే నోబడి విల్ అంతే. మీరు ల్యాండ్ టేక్ ఓవర్ చేస్తే మాకు పంచాయతీ లేదు. 100% ఎవరు అడుగుతారు సార్? ఏదో గవర్నమెంట్ పొజిషన్ లో ఉంది కాబట్టి ఇట్స్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. అంటే ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మ్యాటర్స్ సబ్జుడిస్ ఉండి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నప్పుడు, that we will examine the legalities, whatever it is, and we will discuss the collector and all, and we will see what is what. We will examine the issue. ఒకటి చేసి But I want just you give the the representation. జేసీ గారు మీరు అంటుంది గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు చెప్తున్నారు. Keeping it the government land అని మేము రిజెక్ట్ చేశామంటున్నా. చేసి- నాలా హ్యాస్ బీన్ రిజెక్టెడ్. నాలా ఎట్లా రిజెక్ట్ చేశామంటే అది POB లో ఉంది అని అప్పుడు 2019 దట్ వాజ్ రిజెక్టెడ్ ఇన్ 2019. 2019 లో ఎట్లా రిజెక్ట్ చేశారు? ఇది POB లో ఉంది అని చెప్పి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన దాని మీద వాళ్ళు హైకోర్టులో రిట్ చేశారు. రిట్ మీద వాళ్ళ సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టులో మేము చెప్తున్నాము హైకోర్టులో 2 డబుల్ బెంచ్ సింగిల్ రెండు బెంచ్ అమ్మా. సింగిల్ బెంచ్ కాదు, రెండు అమ్మా. కౌంటర్ కూడా ఏమి మేము థింగ్స్ చెప్పి ఇట్లా POB లో ఉంది గవర్నమెంట్ అని చెప్పి మేము కౌంటర్. ఏసీ అని మీరు కాపాడుతున్నారే కదా, మీరు వేసేది దట్స్ వాట్ మీరు సరే మీరు ఇప్పటికిప్పుడు పోయి మీరు గడపారలు పట్టుకొని పోయి మీరు బుల్డోర్లు పట్టుకొని ఆ శీతలు కూలుస్తారని నేను అంటలేను. బట్ మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఈ మొత్తం కన్వర్జేషన్ అంతా మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం మా భూమి అని చెప్తూనే ప్రభుత్వ భూమిలోకి ప్రైవేట్ కూడా వచ్చి కడుతుంటే మ్యూట్ స్పెక్టేటర్ గా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ కొల్యుడైనట్టు కాదా చెప్పండి. రెవెన్యూ అధికారులు హు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటంత పెద్ద భూమిలోకి వచ్చి వాడు కబ్జా చేస్తా ఉంటే 600 జీవితాలు ఛిద్రం చేస్తుంటే రైతుల జీవితాలు మీరు మ్యూట్ స్పెక్టేటర్స్ గా ఉంటే మీరు కూడా ప్రైవేట్ వాళ్ళతో కొల్యుడైనట్టు కాదా చెప్పండి. విల్ దట్ కన్వే ఆర్ నాట్? మీరు 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 ఒక మాట చంద్రారెడ్డి గారు, మీరు కోపం వస్తే రావచ్చు. మీరు ఇందులో ఈ చరిత్ర మొదలైనప్పుడు మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ కలెక్టర్ గానీ మీరు గానీ యు ఆర్ ఇనాక్టింగ్ ఆన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. మీరు ఇనాక్షన్ లో ఉన్నారు ఇవాళ. మీ ఇంట్లో సార్ ఇప్పుడు మీకు 1000 గదాల జాగుంది, నేను వచ్చి అందులో నేను ఇల్లు కట్టుకుంటా అనుకుంటారా? మీరు నేను మీ ఇంట్లోకి వచ్చి నేను ఇల్లు కట్టుకుంటా అంటుకుంటారా? నేను ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తా అంటుకుంటారా? అడిగా చేసే ఒక్క విషయం అంత మీకు అంటే హైదరాబాద్ రాస్తే మీకేమైనా ఇబ్బంది? పెట్టండి, హైడ్రాక్ చెరువు రావడం పెట్టండి. మేమెందుకు చెప్పాలి సార్? మేము రాసిస్తే మీరు చెప్తారా? చెరువు కాపాడటానికి మేము రాసిస్తే మీరు పెడతారా? యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్. మీ రూల్
రూల్ మీకు వర్తించదా మీకు? పోలీస్ ఇల్లీగల్ చెరువులు ఆ చెరువు బహుశా ఈ 373 కాదు, ల్యాండ్ బిలాంగ్స్ టు టోటల్ గా ఎంటైర్ థింగ్ ఆడ 900 ఎకర్స్ సార్. ఎంక్వైరీ కంప్లీట్ గా తీద్దాం, సీలింగ్ చేయాలి. ఎంక్వైరీ అంతా చేయాలి, A to Z చేయాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమేమి ఉన్నది, ఎవరెంత పొజిషన్ ఉన్నారు, అవన్నీ బయటకు వెళ్ళాలి. కంచె వేసినట్టే ఉంది సార్ ఇది. కంచె చైన్ వేసిన బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ వీఆర్ స్టేటింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీవేర్, వీఆర్ స్టేటింగ్ ఇట్స్ గవర్నమెంట్ ల్యాండ్ అండ్ సిన్స్ ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ కాబట్టి వాట్ ఎవర్ మీకు బైండ్ ఓవర్ లేదు కదా సార్, మీ మీద రైట్స్, మీ మీద బైండ్ ఓవర్ కానీ ఆర్డర్ కానీ లేదు కదా అన్నప్పుడు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలా. ఈవెన్ దో ఆయన ఒకవేళ వాళ్ళు గెలిస్తే అప్పుడు మీరు ఏమనలేదు, మీరు ఎప్పటివరకు అయితే ప్రొటెక్ట్ చేయాలి కదా. ఆ ఫెన్సింగ్ కానీ ఆ రేకులు కానీ అవన్నీ పొజిషన్ భయపడుతున్నారు వాళ్ళందరినీ బయట పంపించేస్తే ఎంటైర్ థింగ్ గవర్నమెంట్ హాస్ డూయింగ్ వెరీ గుడ్ అనేది ఆలోచన పబ్లిక్ లో వస్తుంది. దట్ వి విల్ డిస్కస్ విత్ ది కలెక్టర్ అండ్ కాదండి చంద్రారెడ్డి గారు, రైతు లోపలికి పోవడానికి బౌన్సర్ రాస్తున్నారు వాళ్ళు షీట్స్ వేసి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ప్రైవేట్ ల్యాండ్ లో పోవద్దంటారు. ఏం చేయమంటారు వాళ్ళు? మీరు అట్లా చెప్పారా? గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు చెప్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అని మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లిటిగేషన్. ఫస్ట్ పార్ట్ యూ మైట్ బి నోయింగ్, ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఐడియా ఉంది కదా, ఫస్ట్ పార్ట్ ఏం ఐడియా ఉంది అంటే మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఏం ఆవు కథ చెప్తున్నారు కలెక్టర్ గారు, ఆవు కథ కాదు, మీరు ఆవు కథ చెప్తున్నారు. ఇప్పుడు 2016లో వారు అడిగింది, అమ్మ ఏమడిగింది, అమ్మ ఒకటే మాట అడిగింది, 600 మంది రైతులను లోపలికి పోయి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటుంటే ప్రైవేట్ బౌన్సర్లు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళను లోపలికి పోనిస్తలేరు అంటున్నారు. మీరు రైతులను లోపలికి పోనిస్తారా పోనీయరా సమాధానం చెప్పండి. 1. 2, మీరు హైడ్రాకు లెటర్ రాస్తారా రాయరా చెరువును కాపాడమని చెప్పండి. 3, ఆ షీట్లను ఎత్తివేయడం కోసం మీరు ఇమీడియట్ గా పోలీస్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైదరాబాద్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ షీట్లను ఎత్తేపించి ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టు తేల్చేంత వరకు ఆ భూమిని మీరు కాపాడరా చెప్పమంటే మీరు మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాము, కౌంటర్ చేసినాము ఇవన్నీ చెప్తున్నారు. మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు తెలుసు కదా, మాకు తెలిసిందే మీరు చెప్తున్నారు. మరి అన్ని డాక్యుమెంట్ ఉండే వచ్చినాం మీ దగ్గర. అసెంబ్లీలో సీఎం గానే దీన్ని బయట ఇగో సార్, మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇంట్లోనే ఉంది, మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇంట్లోనే ఉంది. మేము ఉట్టినే రాలే, మొత్తం దీని మీద పూర్తి రీసెర్చ్ హరీష్ రావు గారు ఒక 2 రోజుల పాటు పూర్తి రీసెర్చ్ చేసి మా అందరికి బ్రీఫింగ్ చేసి మొత్తం చేస్తేనే మీ దగ్గరకు వచ్చినాం మేము. ఇలా మేము యూ హావ్ నాట్ కమ్ జస్ట్ ఇన్ ద ఎయిర్. మీరు చెప్తున్న కౌంటర్ వేసిన అన్నారు కదా, కౌంటర్ కాపీస్ కౌంటర్ కాపీస్ కాబట్టి మీరు మాకు తెలిసింది మీరు చెప్పకండి, మా ప్రజలకు తెలవాల్సింది. చంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఇది మీ భూమి కాదు నా భూమి కాదు, ప్రజల భూమి. యు ఆర్ బౌండ్ బై ద రూల్, ఐఎమ్ ఆల్సో బౌండ్ బై ద రూల్. మేము వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్లు, ఇక్కడ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, భూమిని కాపాడే బాధ్యత మీకు బాధ్యత ఉంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కోర్టులో ఏం కౌంటర్ ఇచ్చిందని చెప్పి మమ్మల్ని బుటేరించి పంపిస్తే ప్రజలు చూస్తున్నారు. దే విల్ లాఫ్ ఎట్ us, they will laugh at you also. ఒక్క మాట, మీకు ఇవాళ అప్లికేషన్ ఉంది, భూమిని కాపాడే బాధ్యత కోర్టు చెప్పేంత కోర్టు ఒకవేళ ప్రైవేట్ వాళ్ళది అని అంటే అందరం ఎవరు జాగాలు ఉంటాం సరిగా 600 జీవితాలు ఎట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకుంటారు. బట్ టుడే యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. క్లారిటీ ఇచ్చారు వారు 1 month అయింది, డిసిషన్ తీసుకోలేదు. కలెక్టర్ గారితో మీరు మాట్లాడుతున్నారు విత్ ఇన్ 3 days ఆర్ 4 days వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీరు చెప్పండి. ఇగో మీరు అన్నా ఇగో మీరు ఇప్పటిదాకా మాకు చెప్తున్న ముచ్చటకి ఇదే కదా, ఆర్డీఓ ఇదే చదువుగా మీరు అన్నటువంటి ఆర్డీఓ కౌంటర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చింది ఇదే భూమి. ఏమంటే దీని తర్వాత ఎందుకు ఇనాక్షన్ అవుతున్నారు మీరు? Why are you silent after filing your counter in the Supreme Court and not being able to defend those perpetrators to enter into the land? ఇక్కడ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు మనం సబ్జుడిస్ ఉన్నప్పుడే మీ బాధ్యత అండి. గమ్మ చెప్తారండి మీరు. అసలు నేను అడ్వకేట్, నేను కూడా I also studied law. You are violating the rule now. Now I have to say that you are a complicit person then. అట్లా అంటారు మరి చెప్పు చంద్రారెడ్డి గారు. మీకు బాధ్యత, మీరు కోర్టులో వేసిండ్రు సంతోషం, మీ ఆర్డీఓ వేసిండ్రు. దీని తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే నేను ఇది వేసిన కాబట్టి నేను సపరేట్ కూకుంటా అంటే ఎట్లా?
అందుకనే కదండి మేము పిఓపిలో పెట్టాము. మళ్ళీ పిఓపిలో అంటారు మీరు. ప్రభుత్వ కలెక్టర్ గారు వస్తారు 2 days or 3 days అగైన్ వీల్ కంప్లీట్. నేను అనేది పొజిషన్ మీద మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దెన్ కోర్టు చెప్తే సపరేట్ అందరం మాట్లాడాల్సింది. కానీ ఇప్పుడు అసెంబ్లీలో నడిచిన తర్వాత కోర్టులో మీకు కోర్టులో అది వచ్చిన తర్వాత ఎన్ని రోజులు అయింది సార్? ఇది ల్యాండ్ ప్రొడక్షన్ అయితే ఉండాలి. మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ కలెక్టర్ గారు మీకు ఐడియా ఉందో లేదో అది ఎందుకు సార్ ఇప్పుడు నడవాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ తర్వాతనే 16 లో మ్యూటేషన్ చేయడం జరిగిందని చెప్పాను నేను. 2006 లో వినండి, 2006 లో రిజిస్ట్రేషన్ అయ్యింది. దాని డాక్యుమెంటే 2019 లోను అది అయిందని మీరు చెప్తున్నారు. 16 లో అయింది. ఎన్ని రోజులు గ్యాప్ సార్? 10 ఏళ్ల తర్వాత. కావాలని చీట్ చేయడం కదా పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గేమ్ రైట్స్ ఉందని ఎవరు రిజిస్ట్రేషన్ చేసారు దాని మీద ఎంక్వైరీ చేద్దాం. మ్యూటేషన్ జరిగిన తర్వాత 19 లో 4 ఫీట్ల తర్వాత చేశారు. అది ప్రొసీజర్ సార్. 4 అంటారు, 4 అయిన తర్వాత హెచ్ఎండి పోతారు, హెచ్ఎండి తర్వాత ఇవన్నీ ఎక్కడ ఎవరు ఇది పిఓపిలో ఎవరు ఎక్కడ పోరండి. మీరు 22A లో పొజిషన్ ఎప్పుడు తీసుకున్నారు సార్? మీరు తీసుకుని ఎక్కడ పోరండి, ఎవరు ఎక్కడ పోరండి. ప్రొహిబిషన్ లో ఉన్నప్పుడు నో ట్రాన్సాక్షన్ విల్ టేక్ ప్లేస్. అంటే నో ట్రాన్సాక్షన్ విల్ టేక్ ప్లేస్. కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ వీ హావ్ టేకెన్ అప్రోప్రియేట్ యాక్షన్ ఇన్ సుప్రీం కోర్ట్ ఫైలింగ్ కౌంటర్స్ అండ్ మీరు ఇవ్వండి పొజిషన్ తీసుకోండి. ప్రభుత్వం బోర్డు పెట్టండి సార్. మీరు 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 చెప్తున్నది ఎట్లుందంటే సార్ ఏమనుకోకండి, పెద్ద వయసు పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నారు మీరు. ఆవు కథ సార్. మీరు చెప్తున్న ప్రతి ఓఎస్ ముచ్చట్ నుంచి మొదలుకుంటే సుప్రీం కోర్టు వరకు మొత్తం మా రిప్రజెంటేషన్ ఉంది మా దగ్గర. గవర్నమెంట్ you are not for the government. Sorry sir, you are now I have to tell you that you are for the private person. No. You are for the private capitalist. పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు మీరు మద్దతు చేస్తున్నారు. దెన్ యూ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. దెన్ వై ఆర్ నాట్ టేకింగ్ ద పొజిషన్ ఆఫ్ ద ల్యాండ్? మీరు భూమి ఎందుకు పొజిషన్ తీసుకోరు? మీరు భూమి సుప్రీం కోర్టులో నా భూమి అని చెప్పిన తర్వాత ఆ భూమి మీద ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు వాడిని ఎందుకు ఆపరు మీరు? మీ ఇంట్లోకి ఎవడైనా ప్రైవేట్ వాడు వస్తే ఆపుతారా? మీ ఇంటికి ఎవడైనా వస్తే ఆపుతారా? ప్రభుత్వ భూమిని మీ భూమి ఎందుకు అనుకోవట్లేదు ఇవాళ? ఎందుకు మినిస్టర్ల భూమో లేకపోతే ప్రైవేట్ వాడి భూమి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇవాళ? ఆ షీట్లు చూడరిగో ఏం చెప్పు. మీరు ఎట్లా పెడతారు చెప్పు. చూడరిగా చూడరిగా ఎట్లా పెడతాడు? మీరు ఇంత ధైర్యం కూడా చెప్పండి. ఒక కలెక్టర్ గారు ఈ భూమి నాది అని మీరు ఏమంటారు సార్? తీయడానికి యాక్షన్ తీసుకోవడానికి అడ్డంకులు మళ్ళీ అడ్డంకులు ఉన్నాయి కనబడతలేదే. ఎప్పటిలో మీ వాదనను హైకోర్టు సమర్థించింది, సుప్రీంకోర్టు అప్పీల్ వాళ్ళకేం స్టే చేయలేదు. మీ ప్రభుత్వం మీ భూమి మీరు రక్షిస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నానండి. మేము వాట్ ఎవర్ స్టెప్స్ మేము తీసుకుంటే ఆల్రెడీ టేకెన్. ఇప్పుడు మేము పిఓపిలో పెట్టామంటే అర్థం చెప్పండి. వాట్ యూ మీన్ సార్? పిఓపిలో పెట్టిన భూమిలో ప్రైవేట్ వాడు వస్తే యాక్షన్ తీసుకోవద్దని చెప్పని మీకు రూల్ బుక్ చెప్పిందా సార్? పిఓపి వరకు సంతోషం. మీకు దండ లేదు, దండు దండేస్తుంది ఇప్పుడే మీకు అంతవరకు సంతోషం. పీఓబీలో పెట్టిన తర్వాత కూడా ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు కాపాడొద్దు అని చెప్పని చట్టం ఏమైనా చెప్తుందా చెప్పండి. Why are you not defending? How come the private sheets fellows will put those fencing ఎట్లా పెడతారు? మీరు గవర్నమెంట్ భూమి ఒకటి బోర్డు పెట్టండి. 600 రైతులను పోయి పాప పేదోళ్ళు సార్ అంతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు పేదోళ్ళు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వర్గాలు ముసలోళ్ళు ఉన్నారు, చిన్న చిత్కా ఉన్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకొని సుప్రీంకోర్టు ఒకవేళ కనుక ఆ కోహినూర్ అంటే మేము కూడా ఏం చేయాలి, సపరేట్ కూకుంటాం, మీరు కూడా ఏం చేయలేరు. మీరు ఎట్లా డిఫెండ్ చేసింది సుప్రీంకోర్టులో? లెట్ సుప్రీంకోర్టు డిసైడ్.
సార్ ఇది నేరం చేస్తున్నారు సార్ మీరు కూడా చెప్తున్నా నేను. వాట్ ఈస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ and till the Supreme Court decides on the matter, if you are still going further, it's a contempt, sir. అడిగేటోడు లేడు. కోర్టులంటే గౌరవం లేకుండా పోయింది ప్రభుత్వంలో. అందుకనే ఇప్పుడు కోర్టులంటే గౌరవం లేకుండా పోయింది సార్. హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, ప్రైవేట్ వస్తే గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది. యువర్ సైలెన్స్ ఇస్ కాంప్లిసిట్, యువర్ సైలెన్స్ ఇస్ ఇండైరెక్ట్ సపోర్ట్ టు దెమ్. No, we are not in silent. We have taken steps. Whatever to be taken, we have already taken steps. Keeping in the POB and government interest. How you will save the land? Nobody will save the land. వెరీ స్ట్రాంగ్ మ్యాన్ సార్. చంద్రారెడ్డి నేను ఇది తప్ప వేరే మాట్లాడిననుకున్నారు, అదే మాట్లాడుతున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వచ్చి మాట్లాడతలేదు మీరు. అమ్మా, నేనేమంటున్నా, హైడ్రా కమిషనర్ గారు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పిండు కలెక్టర్ అంటున్నా. ఆ వీడియో ఉంది. ఇది గవర్నమెంట్ ల్యాండ్, హైడ్రా కమిషనర్ గారికి ఒక లెటర్ చాలా క్లియర్ గా ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు హైడ్రా కమిషనర్ గారు. మీరు ఒక లెటర్ రాయండి, కాదు ఇది గవర్నమెంట్ ల్యాండ్. హైడ్రా రంగనాథ్కి కనబడతలేదు అని చెప్పేసి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ దాని మీద మేము నుంచి హరీష్ రావు సవాల్ విసురుతున్నారు. హైడ్రా రంగనాథ్కి కనబడతలేదు అని చెప్పేసి ఏం చెప్తారు సార్? ఆల్రెడీ దాని మీద మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసాము. సో ల్యాండ్ కి సంబంధించింది ఆల్రెడీ చెప్పారు. ల్యాండ్ కి సంబంధించి కలెక్టర్ గారు ఎంక్వైరీ జరుగుతున్నది. దాని ఎంక్వైరీ చేస్తాం. ఏదైతే చెరువు ఏదైతే ఉన్నారో ఆ చెరువు ఒక దాదాపు 15 ఎకరాల చెరువు ఏదో దాంట్లో ఉన్నదని చెప్పి అన్నారు. 15-20 వాటెవర్ అది నోటిఫై అయిందని అంటున్నారు. వాళ్ళు కూడా వచ్చారు, ఆ రిప్రజెంటేటివ్స్ కూడా. వాళ్ళు వచ్చేసి నాకు చెప్పండి కాదు 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 ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు ఆయన. మీ భూమిని, మీ రెవెన్యూ అధికారుల భూమిని ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు. కౌంటర్ ఉంది కదండి. జేసీ గారు ఇప్పుడు ఏం చెప్తారు? కలెక్టర్ గారితో చర్చ కలెక్టర్ కూడా ఏం చెప్పడన్నా, వాళ్ళకి మంత్రి గారితో అలా కాదు, మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ క్యారీడ్ ఇన్ సుప్రీం కోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద లిటిగేషన్. బిల్డింగ్ కట్టుకోవచ్చు. దిస్ ఈస్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్. జేసీ గారు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నది తిరుగుడు వెళ్ళాము. అది ఎందుకు కట్టుకుంటే కట్టనండి, ఎలా కలుగుతారు? ఇప్పుడు పొలిటికల్ లో ఉన్నప్పుడు ఎవరు ఏం కట్టడానికి లేదు. జేసీబీలు ఎట్లా తిరుగుతాయి, గుండగాలు ఎట్లా వస్తారు, బౌన్సర్లు ఎట్లా వస్తారు, ఫెన్సింగ్ ఎట్లా పెడతారు? మేము ఇప్పుడు లిటిగేషన్ పార్ట్ లో ఉంది కాబట్టి, లిటిగేషన్ లో ఉంది కాబట్టి దాన్ని 22A లో పెట్టాము, POP లో పెట్టాము. ఎక్కడ పోతారండి? మీరు అన్నట్టుగానే ఒకసారి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని అక్కడ ఉంది. ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఆనుకొని వీడు ఎవడండి వీడి చూడండి, మీరు కూడా చూడరు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పిల్లలు దిమ్మ ఉంది. ఈ దిమ్మకు ఆనుకొనే వీడు కడుతున్నాడు. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టులో చెప్పినా అంటారు. ఏ ధైర్యంతో వీడు ఇది కట్టినాడు? సుప్రీంకోర్టు అది ఉంది కదా, మన మీరు కూడా చూపించారు. సుప్రీంకోర్టులో మనం వేసిన కౌంటర్ మా దగ్గరే ఉంది కదా. కౌంటర్ తేడా ఉంది కదా. ఉంది కదా, దీనికి తేడా ఏముంది? ఏముంది? మీరు చంద్రనాయుడు గారు, మేము అనేది మీకు అర్థం కావట్లేదా, లేదా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. చూస్తే ప్రజలందరూ గారు అర్థం కావాలి ఒక మాట. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ యూ ఆన్ ద ఎఫర్ట్ దట్ యూ మేడ్ టు ఫైల్ ఎ కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్ దట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ పీరియడ్. నెంబర్ 1. నెంబర్ 2, మాకు వచ్చిన కష్టం వల్ల ఏంటి అంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టులో చెప్పిన తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పెడుతుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం గుడ్డిగుర్రం పళ్ళదోయినట్టుగా ఎందుకు బ్లైండ్ గా ఉంది, దురదృష్టంగా ఎట్లుంది అని అడుగుతున్నాం. అది చెప్పండి సమాధానం. అంటే మీరు పాత చెప్తున్నారు. వాట్ వీ నో యూ డోంట్ నీడ్ టు టెల్, వాట్ పీపుల్ నో యూ డోంట్ నీడ్ టు టెల్. యూ హ్యావ్ టు టెల్ వాట్ యాక్షన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్ సబ్సిక్వెంట్ టు ఫైలింగ్ ద కౌంటర్ ఇఫ్ సంబడి పెనట్రేట్స్ ఇంటు ద ల్యాండ్. That's what I am telling is the matter is sub-judice లో ఉంది. స్క్రిప్టెడ్ ఉన్నారు మీరు, ఇక మీరు స్క్రిప్టెడ్ ఉన్నారు మొత్తం. అది తప్ప ఒక్క పదం మాట్లాడినారు మీరు, ఇక అయిపోయింది. ఇక అమ్మా అమ్మ ఇప్పుడు